మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి చర్చనీయాంశమయ్యారు. వరంగల్లోని కృష్ణా కాలనీ బాలికల జూనియర్ కళాశాలలో 5 కోట్ల సిఎస్ఆర్ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించిన నూతన భవనం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ కంపెనీ ఫైళ్ల క్లియరెన్స్ కోసం మంత్రులు సాధారణంగా డబ్బులు తీసుకుంటారని వ్యాఖ్యానించారు. తాను అరబిందో ఫార్మాతో డబ్బు కాకుండా స్కూల్ అభివృద్ధి చేయాలని కోరినట్లు తెలిపారు. మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి చర్చనీయాంశమయ్యారు. వరంగల్లోని కృష్ణా కాలనీ బాలికల జూనియర్ కళాశాలలో 5 కోట్ల సిఎస్ఆర్ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ నిర్మించిన నూతన భవనం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ కంపెనీ ఫైళ్ల క్లియరెన్స్ కోసం మంత్రులు సాధారణంగా డబ్బులు తీసుకుంటారని వ్యాఖ్యానించారు. తాను అరబిందో ఫార్మాతో డబ్బు కాకుండా స్కూల్ అభివృద్ధి చేయాలని కోరినట్లు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ నడి తెలుసుకుందాం. సుధాకర్, చెప్పండి. మళ్లీ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి కమిషన్ స్థాన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. దాంతో పాటు ప్రభుత్వం తరపున గనక నిర్మిస్తే క్వాలిటీ ఉండదు, మీరే నిర్మించాలి అని చెప్పినట్లుగా కూడా ఆమె వ్యాఖ్య చేసినట్లున్నారు. డీటెయిల్స్ ఏంటి? మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె గతంలో సినీ హీరో నాగార్జున కుటుంబం పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల పెద్ద దుమారాన్ని రేపాయి. దీంతో అధిష్టానం కూడా సీరియస్ అయింది. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆమె నిన్న వరంగల్లోని కృష్ణా కాలనీలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అదనపు గదుల శంకుస్థాపనకు వచ్చారు. శంకుస్థాపనకు వచ్చిన నేపథ్యంలో ఆమె చాలా కాంట్రవర్సీ కామెంట్ చేశారు. అందులో 2 ప్రధానంగా ఉన్నాయి. మంత్రుల దగ్గరికి వివిధ ఫైళ్ల క్లియరెన్స్ వచ్చినప్పుడు మంత్రులు కమిషన్ తీసుకుంటారు, మంత్రులు వారి దగ్గర డబ్బులు తీసుకుంటారు. కానీ నేను డబ్బులు తీసుకోలేదు. అరబిందో ఫార్మా కంపెనీ వారు తన వద్దకు ఒక ఫైల్ తీసుకొని వచ్చినప్పుడు నాకు డబ్బులు అవసరం లేదు, కానీ కృష్ణా కాలనీలో బాలికల జూనియర్ కళాశాలకు సంబంధించి 5 కోట్ల రూపాయలతో అదనపు తరగతి గదులు నిర్మించాలని నేను అన్నాను అంటూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే మంత్రులందరూ తమ దగ్గరికి వచ్చే ఫైళ్ల క్లియరెన్స్ కోసం తమ దగ్గరికి వచ్చే వారందరూ కూడా డబ్బులు తీసుకుంటారంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. ఇది ఒకటి కాంట్రవర్సీ అయితే, మరొక కాంట్రవర్సీ కూడా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో తమ శాఖకు సంబంధించిన వారు అదనపు తరగతి గదులు నిర్మిస్తే నాసిరకం నిర్మాణం ఉంటుంది కాబట్టి మీరే చేయాలి, తరగతి గదుల నిర్మాణం మీరే చేయాలంటూ కూడా మాట్లాడారు. అంటే ప్రభుత్వం తరపున నిర్మించే తరగతి గదులు కానీ లేకుంటే నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా నాసిరకం నిర్మాణాలు అంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. ఈ 2 ప్రస్తుతం కాంట్రవర్సీ అయ్యాయి. కొండా సురేఖ మాట్లాడుతున్న విధానం సరైనది కాదనే అభిప్రాయాలు కూడా గతంలో వ్యక్తమయ్యాయి. మళ్ళా నిన్న వరంగల్లో కృష్ణా కాలనీలో చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదం అయ్యాయి. ఎందుకు ఆమె ఇలా మాట్లాడుతుంది అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే వస్తున్నాయి. గతంలో నాగార్జున కుటుంబం పైన సమంత సినీ హీరోయిన్ సమంత పైన ఆమె చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ మరోసారి ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అయితే ప్రస్తుతం చర్చనీయాంశం. ఇదైతే తీవ్ర వివాదం అయ్యే అవకాశం అయితే ఉండొచ్చు కదా సుధాకర్, ఎందుకంటే ఫైల్స్ క్లియరెన్స్ కోసం మంత్రులు డబ్బులు తీసుకుంటారు అని చెప్పి స్వయంగా ఒక మంత్రే చెప్పడాన్ని మనం ఎలా చూడాలి? మంత్రుల ఫైళ్ల క్లియరెన్స్ తమ దగ్గరికి వచ్చే వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారంటూ స్వయంగా మరో మంత్రి చెప్పడం ఇది చాలా చర్చనీయాంశం. ఇతర మంత్రులు కూడా దీనిపైన బయటికి స్పందించకపోయినా కూడా అందరూ లోలోన రగిలిపోతుంటారు. కేవలం తెలంగాణకు సంబంధించిన మంత్రులే కాకుండా ఆంధ్రప్రదేశ్ లేకుంటే ఇతర మంత్రులందరూ కూడా ఇది ఒక రకంగా బయటికి చెప్పకూడని అంశం. అనేక సంవత్సరాలుగా జరుగుతున్న వ్యవహారం ఇది. మంత్రుల దగ్గరికి ఫైల్ క్లియరెన్స్ కోసం వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు తీసుకుంటారనే అంశం గతంలో నుంచి కూడా ఉన్నప్పటికీ కూడా ఏ మంత్రి బయట వ్యాఖ్యానించారు. కానీ ప్రస్తుతం కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమిషన్లు అంటూ బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శలు చేస్తుంది. 12% కమిషన్లు తీసుకుంటున్నారంటున్నారు. అదేవిధంగా కాంట్రాక్టర్ల వద్ద నుంచి కమిషన్లు లేనిదే బిల్లులు మంజూరు కావనే ఆరోపణలు బలంగా వస్తున్నాయి. తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. కాంట్రాక్టర్లు సెక్రటేరియట్కి వెళ్లి ధర్నా కూడా చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కొండా సురేఖ వ్యాఖ్యలు చేయడం మరింత దుమారాన్ని రేపుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరింత ప్రజలలో పలకన చేస్తుందనే భావన అయితే ఒకటి
వ్యక్తమవుతుంది. కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదు అనే చర్చ కూడా ప్రస్తుతం బయట జరుగుతుంది. ఆమె వ్యాఖ్యలు చేయడం ఇది తీవ్ర దుమారాన్ని రేపడమే. మంత్రులు ఫైల్ క్లియరెన్స్ డబ్బులు తీసుకుంటారు అంటే ఇది చాలా చర్చనీయాంశం అవుతుంది. ఎట్ ది సేమ్ టైం ఆయా పనులకు నాసిరకం పనులకి ప్రోత్సహించడమే అవుతుంది. మంత్రులే ప్రోత్సహిస్తుంటారు. కమిషన్ డబ్బులు తీసుకోవడం అంటే మంత్రులే నాసిరకం పనులకు ప్రోత్సహిస్తుంటారు అనేది ఒక చర్చ క్షేత్రస్థాయిలోకి వెళ్ళిపోతుంది. బోనా రేవంత్ సర్కార్ ని విమర్శించడానికి మరో అస్త్రాన్ని స్వయంగా మంత్రి కొండా సురేఖే ఇచ్చినట్లుగా కూడా తెలిసింది కదా సుధాకర్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముప్పేట దాడి చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, మరొక వైపు బీజేపీ రెండు కూడా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ముప్పేట దాడి చేస్తుంది. ప్రతి పని ఏ పని చేయాలన్నా కూడా దాంట్లో తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. తీవ్రంగా ఆక్షేపణీయమైన వ్యాఖ్యలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. వరుస ఘటనలు కనుక మనం చూస్తే మూసి ప్రక్షాళన అంటే దానిపైన తీవ్ర విమర్శలు చేశారు. లగచర్ల భూముల భూసేకరణ అంటే దానిపైన తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం అందాల పోటీలకు సంబంధించి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. 2 రోజుల క్రితమే రామప్పకు వచ్చిన సుందరి మనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్లేట్లో కాళ్ళు పెట్టి వాళ్ళ కాళ్ళు కడగడం ఇది ఒకటి వివాదమైంది. ఈ వివాదం సద్దుమనగక ముందే మళ్ళీ కొండా సురేఖ ఇదో వ్యాఖ్యలు చేశారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, లేకుంటే ఇతర ప్రతిపక్షాలు కానీ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తాయి. వారికి ఒక ఆయుధాన్ని మంత్రి కొండా సురేఖ అందించినట్టే రేవంత్ రెడ్డి సర్కార్ పైన మరోసారి ధ్వజమెత్తడానికి, లేకపోతే రేవంత్ రెడ్డి సర్కార్ పైన మరోసారి విమర్శలు చేయడానికి ఒక ఆయుధాన్ని ప్రతిపక్షాలకు కొండా సురేఖ అందించినట్టుగానే మనం దీన్ని భావించాల్సి ఉంటుంది. బోనా రైట్, థ్యాంక్ యూ సుధాకర్. $4.5 crores అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎక్కడి నుంచి చూసినా కూడా నాకు ఎక్కడ దారి తెన్ను తెలియలేదు. మరి నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయ పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి గారు చెప్పి ఆ కంపెనీకి చెందినటువంటి ఓనర్స్ తోటి మాట్లాడి డెసిషన్ తీసుకుంటామని ఒక 3-4 సార్లు వాళ్ళు రావడము పోవడము, చివరకు వాళ్ళు ఈ 4.5 కోట్ల రూపాయలతోటి ఇది నిర్మాణం చేస్తామని